అండి, అందరికి గుడ్ మార్నింగ్. మీరందరూ వీటి గురించి తెలిసే ఉంటుంది కదా, కమ్లెటివ్ బిలిన్. అదే అండి సోఫ్రామైసిన్ ఆయింట్మెంట్ అని అంటాము. 1% వెయిట్ బై వాల్యూమ్ అనేది ఉంటుందండి. ఈ కమ్లెటివ్ బిలిన్ చాలా మంది చాలా రకాలుగా అయితే ఉపయోగిస్తూ ఉంటారు. మెయిన్ గా కళ్ళలో ఏదైనా వేడి కానీ అలర్జీస్ కానీ పీసులు వస్తూ ఉండడం, నీళ్లు కారుతూ ఉంటే దీన్ని యూజ్ చేస్తుంటారు. దీన్ని ఒక్కటి మాత్రం యూజ్ చేయాలండి రోజుకి. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అండి. మిగతా విధంగా యూజ్ చేయాలనుకుంటే, అంటే బాడీ పైన ఏదైనా గాయాలైనా కూడా, ఇన్ఫెక్షన్స్ అయినా, అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మాత్రమే ఈ సోఫ్రామైసిన్ యూజ్ చేయవచ్చండి. కాలిన చోట కానీ అలాంటి చోట ఎక్కడైనా కూడా వీటిని వేయవచ్చు, మాడిపోతాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద మాత్రం దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంకా రెడ్నెస్గా అయిపోయి ఎక్కువ ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఎవరు అలా యూజ్ చేయకండి. ఈ సోఫ్రామైసిన్ ఆయింట్మెంట్ ఫామ్ లో వస్తుంది, డ్రాప్స్ ఫామ్ లో వస్తుందండి. కళ్ళలో చుక్కల మందు అనేది సోఫ్రామైసిన్ మందు ఉండే చుక్కల మందు వేసుకున్నప్పుడు ఎవరైనా లెన్స్ వాడేపాటైతే ఒక 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి లెన్స్ పెట్టుకోండి. వేసుకున్న వెంటనే లెన్స్ పెట్టుకోవడం వల్ల కళ్ళు అనేవి చాలా నొప్పిగా ఉండడము, బ్లడ్ లేదా వాటర్ కారుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లెన్స్ యూజ్ చేసేవారు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దురద, చికాకు, రెడ్నెస్ రావడము, కొందరికి స్కిన్ పైన రెడ్నెస్ రావడము, ఇచ్చింగ్, బర్నింగ్, కొందరికి వచ్చేసి వినికిడి సమస్య కూడా వినిపిస్తూ తగ్గిపోతుందండి డ్రాప్స్ వాడే వారికి. సోఫ్రామైసిన్ ఐ డ్రాప్స్ వస్తాయి, ఇయర్ డ్రాప్స్ వస్తాయి. వాటిని డాక్టర్ సజెస్ట్ చేసిన విధంగా అయితే యూజ్ చేయండి. ఇంకా చెప్పాను కదా, లెన్స్ యూజ్ చేసేవారు మాత్రం ఓన్లీ డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆ డ్రాప్స్ని కూడా యూజ్ చేసినప్పుడు ఒక 10 మినిట్స్ వరకు అయితే లెన్స్ పెట్టుకోకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కళ్ళను మరి డ్రైగా అయిపోయి లేని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఏదైనా కళ్ళకు సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పుడు జస్ట్ ఒక్క ట్యూబ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా చర్మం పైన కాలిన గాయాలకైనా, కోసుకున్న గాయాలకైనా, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు దీన్ని డైరెక్ట్గా క్రీమ్ను ఆ దెబ్బలపై అప్లై చేస్తే ఖచ్చితంగా అయితే క్యూర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా పడితే అలా మాత్రం వాడకండి. ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అండి, నాట్ ఫర్ ఓరల్ యూజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ ఫర్ ఐ అండ్ ఇయర్ పర్పస్. బట్ ఈ ఆయింట్మెంట్ అయితే ఓన్లీ ఫర్ ఐ అండి. డ్రాప్స్ అయితే ఐ అండ్ ఇయర్ అనేది చెక్ చేసుకొని యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే చాలా యూస్ఫుల్ అని అయితే నేను అనుకుంటున్నాను. వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్.